నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. వైరముత్తుకు జ్ఞానపీఠ అవార్డు వచ్చింది. సో ఆ అవార్డు ఇవ్వడంలో చాలా వివాదాలు కనపడుతున్నాయి, తలెత్తుతున్నాయి. సో ఆ వివాదాలు ఎందుకు వస్తున్నాయి, ఎందుకు తలెత్తాయి అనే దాని మీద మన సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. నమస్తే అండి. సార్, వైరముత్తుకి జ్ఞానపీఠ అవార్డు అనేది అనౌన్స్మెంట్ చేశారు. సో ఆ అవార్డు అనౌన్స్మెంట్ చేసిన కొన్ని గంటల్లోనే వివాదంలోకి ఎక్కింది ఆ వార్త. సో ఆ వివాదానికి గల కారణాలు ఏంటి, అసలు ఎందుకు వైరముత్తుకి అవార్డు అర్హుడు కాదా అవునా అంటే మీరేం చెప్తారు? ముందు వైరముత్తుకి అవార్డు అర్హుడు కాదా అవునా అని సమాధానం తెలియాలంటే అంటే అర్హులకే ఇవ్వాలా అనేది పెద్ద అంశం. అది మనం చెప్పలేము కూడా దాన్ని. అంటే సాహిత్య రంగంలో నిష్ణాతులకి ఈ అవార్డు ఇస్తారు. ఎందుకంటే గతంలో తమిళంలో మంచి ఈ జ్ఞానపీఠ పురస్కారం వచ్చింది. మన తెలుగులో రావురి భరద్వాజ గారు, ఇలా విశ్వనాథ సత్యనారాయణ గారు, ఇలా వేయి పడగలు, ఇలా చాలా ఉన్నాయి. ఇప్పుడు జ్ఞానపీఠ అవార్డు పురస్కారాలు వచ్చినాయి. మనకి శ్రీనారాయణ రెడ్డి గారు కానీ, విశ్వంబర, ఇలా చాలామంది కవులకి, రచయితలకి, ఈ సాహిత్య రంగం చేసిన సేవకి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పురస్కారం ఈ జ్ఞానపీఠ అవార్డు. ఇది సాహిత్యంలో చేసే వర్క్కి ఇస్తారు. కానీ మన వ్యక్తిగతంగా నువ్వు మంచోడువా చెడ్డోడువా అనేది క్యాలిక్యులేట్ చేయాలంటే చేయాలా వద్దా అనేది పెద్ద టాపిక్. అది వ్యక్తి మంచి చెడ్డలు కూడా దీంట్లో లెక్క పెట్టాలంటారు వీళ్ళు. సార్, ఇప్పుడు మరి వైరముత్తుకి అవార్డు విషయంలో ప్రముఖ సింగర్ చిన్మయి గారు వాయిస్ ఇచ్చారు అనేది ఒక వార్త వినపడుతుంది. మరి ఆ వాయిస్ ఏంటి సార్? వాయిస్ అంటే ఏమి కాదు, అంటే గళం విప్పింది ఆవిడ. ఎందుకు ఇప్పిందంటే చిన్మయ శ్రీపాద మీటూ ఉద్యమాన్ని మొదలుపెట్టినప్పుడు వైరముత్తు తనతో మిస్బిహేవ్ చేశాడు అనేది. అతను సినిమా పాటల రచయిత మంచి స్టఫ్ ఉన్న వ్యక్తి. ఈవిడితో మిస్బిహేవ్ చేసి లైంగికంగా వేధించాడు ఈవిడిని. ఎప్పుడో జరిగిన విషయాన్ని ఇప్పుడు ఆవిడ బయట పెట్టిన తర్వాత మీటూ ఉద్యమం పేరుతో ఆవిడ ఉద్యమం సాగిస్తుంది. నేను ఇలా ఉద్యమం సాగిస్తూ పోరాటం చేస్తుంటే మీరందరూ కలిపి ఆయనకి శుభాకాంక్షలు తెలుపుతారు ఏంటి అనేది చిన్మయి వాదన. ఇప్పుడు చాలామంది చిన్మయితో లేడీస్ కూడా జత కలుస్తున్నారు. ఎందుకంటే మహిళా సంఘాలు కానీ లేకపోతే లేడీస్ అంతా చాలామంది కవులు, రచయితలు చిన్మయికి మద్దతుగా నిలిచే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. అలాంటి వ్యక్తికి ఎందుకు ఇస్తారు పురస్కారం? అతను మంచివాడు కాదని చెప్తున్నాం కదా. ఇక్కడ మంచి అనేది సాహిత్యం మంచిది కావాలా, వ్యక్తి మంచివాడు అయి ఉండాలి. అంటే సాహిత్యం మంచి ఉండాలి, వ్యక్తి మంచిగా ఉండాలి అనేది వీళ్ళ ఉద్దేశం. మంచి వ్యక్తి కానివాడు మంచి వ్యక్తే కాదా అనేది జడ్జి చేయాలంటే ముందు దానికి ప్రామాణికత కూడా ఉండాలి కదా. ఇప్పుడు ఆధారాలు ఉండాలి. ఎప్పుడూ జరిగిపోయిన 4 గోడల మధ్యలో జరిగిన సామాన్ తీసుకొచ్చేసి ఇలాంటి వాడని ఆరోపణ చేస్తే ఆధారాలు ఎక్కడి నుంచి ఉంటాయి? అది కూడా ఒకటి ఆలోచించాలి కదా. సరే, అప్పుడు కామ్గా ఊరుకున్న చిన్మయి ఇప్పుడు ఈ గలం విప్పడంలో అర్థం ఏంటంటారు? ఇప్పుడు ఒక చిన్మయి విషయంలోనే కాదు, చాలామంది విషయంలో, సినిమా వాళ్ళ విషయంలో ఈ కమిటీలే నడుస్తున్నాయి. ఇప్పుడు హేమ కమిటీ ఉంది, సినిమా వాళ్ళు క్యాస్టింగ్ కౌచ్ మీద వీటి మీద రకరకాల ఆరోపణలు జరగటం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అవును, కొన్నిటికి ఆధారాలు ఉంటాయి, కొన్నిటికి ఆధారాలు ఉండవు. ఇప్పుడు వైరముత్తు కూడా ఇలాంటి వివాదంలో ఉన్నాడు. ఇప్పుడు మిగతా గతంలో వచ్చిన వాళ్ళంతా ఎటువంటి వివాదాలు లేని వాళ్ళ అని ప్రశ్నించుకోవాల్సి వస్తుంది. అవన్నీ చూడాలి కదా. ఎవరెవరికి పురస్కారాలు వచ్చినాయి, వాళ్ళకి అట్లాంటి క్లీన్ చిట్ ఉన్న వాళ్ళకే ఇచ్చారా, లేకపోతే వాళ్ళ సాహిత్యంలో ఉన్న ప్రతిభకి ఇచ్చారా? ఇవి సాహిత్యంలో ప్రతిభకి ఇవ్వటమే దీనికి గీటు రాయి జనరల్గా. ఓకే, అంటే మనం కూడా అదే జనరల్గా అదే చూస్తాం. ఇప్పుడు అవార్డ్స్ విషయంలో చూసుకుంటే ఆయన వ్యక్తిగత పర్సనల్ విషయాలు మనకు అనవసరం. ఇప్పుడు ఆయన కళారంగంలో కానీ సాహిత్య రంగంలో కానీ ఎంత పరిపూర్ణతగా ఉన్నారు, ఎంత సాహిత్యాన్ని పండించారు అనే విషయాన్ని మీదనే అందుకనే అవార్డు ప్రకటించగానే కమల్ హాసన్ లాంటి వాళ్ళు, స్టాలిన్ లాంటి వాళ్ళు శుభాకాంక్షలు తెలిపారు. ఇక్కడ మన పవన్ కళ్యాణ్ గారు కూడా శుభాకాంక్షలు తెలిపారు. ఆయన ఆరోగ్యంగా ఉండాలని చెప్పి కోరుకున్నారు. ఏం చేస్తే ఈయన మీద మళ్ళీ చిన్మయ్య గారు ఫైర్ అయ్యారు. ఆయన పవన్ కళ్యాణ్ కార్యాలయం వాళ్ళు ఆయన్ని చెప్పాలి, ఇది ఇలాంటి వ్యక్తికి ఎలా ఇస్తారు, ఎలా శుభాకాంక్షలు చెప్తారని ఆవిడ ప్రశ్నిస్తుంది. అది కరెక్ట్ కాదు కదా. వాళ్ళు ఏంటంటే ప్రకటించేసింది సెంట్రల్ గవర్నమెంట్ అవార్డు ప్రకటించిన తర్వాత ఎవరైనా శుభాకాంక్షలు చెప్తారు. వీళ్ళు తప్పేవి లేదు. శుభాకాంక్షలు చెప్పడం తప్పని ఎవరంటారు? కామన్గా ఎవరైనా చెప్తూ ఉంటారు. ఇప్పుడు చాలామంది ఈ అవార్డుని రద్దు చేయాలని డిమాండ్ ప్రధానంగా ఉంది. అది ఇప్పుడు ఆయనకి ఇచ్చిన పురస్కారాన్ని రద్దు చేయండి, జ్ఞానపీఠ అవార్డుని రద్దు చేయండి, వైరముత్తు అనర్హుడు ఇలాంటి అని చెప్పి అంటున్నారు వాళ్ళు. అంటే అనర్హుడు అనడానికి మనకు ఆధారాలు కూడా కావాలి. ఖచ్చితంగా ఆధారాలు కూడా కావాలి. ఇంకోటి, ఇప్పుడు ఈ ఎంపిక అనేది కూడా ఒక చాలా సిస్టమేటిక్గా జరుగుతుంది కాబట్టి సో అలాంటప్పుడు ఈ చిన్మయి గలంతో ఇప్పుడు చిన్మయి ఇచ్చే వాయిస్ తోటి అది క్యాన్సిల్ అయ్యే అవకాశాలు ఉంటాయంటారా?
ఒకసారి అనౌన్స్ చేసిన తర్వాత వీళ్ళు సంతకాల సేకరణలో ఇవి చేస్తున్నారండి. సంతకాల సేకరణ చేసి వాళ్ళు దీన్ని రద్దు చేయమని డిమాండ్ చేస్తున్నారు. సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు అనౌన్స్ చేసిన తర్వాత ఇప్పుడు కూడా వెనక్కి తీసుకోవడం, పురస్కారాలు రద్దు చేయడం ఉండదు. పురస్కారాలు రద్దు చేయాలంటే మీరు ఆధారాలు చూపించండి. ఫస్ట్ మీకున్న ఆధారాలు ఏంటి? ఎవరో చాలామంది పలానా వాళ్ళు మంచివాళ్ళు కాదని చెప్తారు. చెప్పినంత మాత్రాన ఇది నిజమా? గట్టిన వాళ్ళు ఎన్నో చెప్తారు. ఒక వ్యక్తి మీద గట్టిన వాళ్ళు వాస్తవమే కదా సార్. మనకి ఏదైనా ఆధారాలు ఉంటే మనం పర్టికులర్గా అతను నిజంగా అనర్హుడే. నిజంగానే అప్పుడు అలాంటి లైంగిక వేధింపులకి తను గురై ఉంటే అప్పుడే ఆ వాయిస్ ఇచ్చేసి జనరల్గా ఈ లైంగిక వేధింపుల విషయం ప్రస్తావన వచ్చింది కాబట్టి ఎప్పటికప్పుడు అప్పుడు చెప్పాలండి. అప్పుడే చెప్పి అప్పుడే కేసు పెట్టడం ఇలాంటి జరిగితే కనీసం కేసు నమోదైంది అన్నా ఉంటుంది. అది ఇవన్నీ ఉంటాయి. ఇవేమీ లేకుండా ఊరికి నిరాధారంగా ఆరోపణలు చేయడం కూడా కరెక్ట్ కాదు. కానీ నిజంగా లైంగిక వేధింపులు ఉండవా అంటే మళ్ళీ ఉండవని చెప్పలేము. అవే ఉంటాయి, ఇవి ఉంటాయి, లేకుండా ఉండవు. కానీ అది ఎప్పుడైతే జరిగిందో అప్పుడే మనము వాయిస్ ఇచ్చేసి ఆధారాలు చూపించుకుంటూ మీరు ఏం చేసినా చెల్లుబాటు అవుతుంది. ఏమీ లేకుండా మీరు జ్ఞానపీఠ అవార్డు రద్దు చేయండి అంటే నేను కూడా రద్దు చేయరు. అది సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే అవార్డు వాళ్ళు రకరకాలుగా ఆలోచించి అక్కడ ఉన్న సాహిత్యంలో మంచి పరిపూర్ణంగా ఉన్న పుస్తకానికి వాళ్ళు ఇస్తారు. అట్లాంటి పుస్తకాన్ని వాళ్ళు సెలెక్ట్ చేసుకుని ఆయనకి ఇచ్చారు. అది జరిగింది. ఓకే. సో ఏదైనా ఒక మనిషి మీద మనం ఆరోపణ చేసే ముందు ఆధారాలతో కూడిన ఆరోపణ చేస్తే బెటర్ అని మీరు అంటారు. అంటే ఉద్యమం జరుగుతుంది, అందరికీ తెలుసు. అది వైరముత్తికి వ్యతిరేకంగా గళం ఎప్పుడో ఇప్పింది ఆవిడ. మీటూ ఉద్యమం కూడా చాలా ఊపందుకుంది. అవన్నీ జరుగుతుంది. ఉద్యమం జరుగుతుందని చెప్పేసి అవార్డు ఆపడం కరెక్ట్ కాదుగా. అది అందువల్ల వైరముత్తి మంచివాడా చెడ్డవాడా అనేది జడ్జి చేయండి. దాని ప్రాపర్ వేలో మీరు ప్రూవ్ చేయండి. అంటే అవార్డ్స్ విషయంలో వ్యక్తిగత పర్సనల్ దాని మీద పోకూడదు అనేదే కదా సార్ అభిప్రాయం. అదే ఆయన సాహిత్యంలో అద్భుతమైన మంచి రైటర్ అండి. అద్భుతమైన రైటరు చెడ్డవాడు కాకూడదనే రూల్ ఎక్కడా లేదు. ఇప్పుడు మహాకవి శ్రీశ్రీని తీసుకోండి సార్. మనిషి అన్నప్పుడు ఖచ్చితంగా ప్రతి ఒక్క లోపం మీరు మహాకవి శ్రీశ్రీని తీసుకున్నా కానీ శ్రీశ్రీ తనలో లోపాలు తనే చూపించేవాడు. అనంతంలో రాశాడు కదా, తనలో లోపాలు తనే చెప్పేవాడు. లోపం లేని మనిషి ఎవరు ఉండరు ప్రపంచంలో. అలానే శ్రీశ్రీ మహాకవి కాదు అని అంటారా? అన్నారు కదా. ఇక్కడ అదే సమస్య. అది ఓకే. సో ఇక్కడ టాలెంట్ని బట్టే మనం అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది అని మీరు అంటారు. ఫైన్, అంతేనండి. ఓకే సార్, నమస్తే. నమస్తే.